అవి కట్టేదే ఎన్నోసార్లు ఇక్కడ పాము రంగులు చూసుకున్నా నువ్వు అట్టే ఇట్లా మేము దగ్గర పోయిన పో అంటే కూడా పోయి ఇట్లా ఇట్లా చుట్టాకపోయినాయి ఈతకు వచ్చేది ఉంటుంది. ओम श्री 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 सद्गुरु रूप रहित हिंसा योगेश्वरा वीर धर्मज माता की जय। ओम श्री कोटिलिंगेश्वर वीर धर्मज माता की जय। श्री विराट वीर ब्रह्मेंद्र स्वामी वारी की जय। చెప్పు ఇప్పుడు నమ శివాయ ఓం 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 నమ శివాయ श्री 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 सद्गुरु रूप रहित हिंसा योगेश्वरा वीर धर्मज माता की जय। श्री कोटिलिंगेश्वर वीर धर्मज माता की जय। श्री विराट वीर ब्रह्मेंद्र स्वामी वारी की जय। भद्राचलवास गोविंदा गोविंदा अयोध्यवास गोविंदा गोविंदा सूर्यनंदिवास गोविंदा गोविंदा మాణిక్య గిరివాస గోవిందా గోవిందా। ఇక్కడ ఇది విఠలపూర్ వాస గోవింద ఇది ఇక్కడ విఠలాపూర్కు సంబంధించినటువంటి రామ్దేవుని ఆలయం. ఇక్కడ అమ్మవారు ఇక్కడ స్టార్టింగ్ లోపల అమ్మవారు ఇక్కడ వచ్చి ఇక్కడ రామ్దేవునికి తపస్సు చేసుకున్నారు. తపస్సు చేసుకొని కొన్ని దినాలు ఇక్కడ తపస్సు చేసుకొని ఇక్కడ ఉండి పూజలు పునస్కారాలు చేసి తర్వాత ఇక్కడ నుండి యానగుందికి బయలుదేరినారు అమ్మవారు. ఇక్కడ పవిత్రమైనటువంటి స్థలం. అమ్మవారు ఏమని చెప్పిండ్రు అనగా ఇది శ్రీశైలంతో సమానమని. ఇక్కడ రామదేవుని పూజ చేసి ఇక్కడ భగవంతుని పూజలు అందుకున్నలకు శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి దగ్గరికి పోయి పూజ చేసుకొని అక్కడ ఎంత పుణ్యం సంపాదించుకుంటారో ఇక్కడ రామదేవుని ఆలయంకి ఇక్కడ వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటే అంత పుణ్యం దొరుకుతుందని అమ్మవారు ఇక్కడ సెలవిచ్చినారు. అందుగురించి ఇక్కడ ఇది విఠలాపూరు గ్రామం యొక్క ప్రసిద్ధిగాంచినటువంటి రామదేవాలయం. ఇక్కడ రాములవారే స్వయంగా రాములవారు ఈ లింగంని స్థాపన చేసినారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా కూడా భక్తాది భక్తులు ఎక్కడున్నా కూడా మారుమూలల ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ప్రజలు ఇక్కడ వచ్చి ఇక్కడ కాయ చక్కెరలు ఇచ్చి ఇక్కడ భగవంతుని ప్రార్థన చేసుకొని ఇక్కడ ధూప దీపాలు ఇచ్చి పోతే వాళ్లకు శ్రీశైలం పోయి తీర్థయాత్ర చేసుకొని వచ్చినంత పుణ్యం ఇక్కడ లభిస్తుందని మా యొక్క మనవి. ఇక్కడ మనము చెప్పిన ఉత్తమాటలు మనం చెప్పినవి కావు, పెద్దలు చెప్పిన మాటలు అమ్మవారు చెప్పిన మాటలే. రాముల వారు స్థాపన చేసిన లింగం నాయన అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిన లెక్కలే మనం చెప్తున్నాం అంతే సంగతి. మా పెద్దలు కూడా చెప్పిండ్రు. 1954-55 జరిగిన విషయము మా నాయన గారు కూడా చూసిండ్రు. మేము పుట్టినామనుకో అమ్మ ఇక్కడ నివాసం చేసి 15 రోజులు ఇక్కడ ఆ పవిత్రమైనటువంటి జలం లోపల బావి లోపల దిగి స్నానం చేసి తీర్థ ప్రసాదాలు మంది కూడా చేసి ఆ మౌనములో నేను ఆ గుడి పైన ఒక చిన్న మూత ఉంది. ఆ చిన్న మూత లోపల తపస్సు చేసి మౌనం వహించింది. ఇటువంటి నేను చూడకుండా కూడా మా పెద్దలు వారి గర్భవాసన చెందించినటువంటి మా తండ్రి గారు చెప్పినా కానీ మేము విన్నాం. ఎన్నోసార్లు చెప్పిండ్రు అమ్మ పవిత్రమైనటువంటి కొన్ని నీళ్ళు కూడా నోట పోసుకునకుండా కూడా అటువంటి మౌనం పాటించింది. నేను ఆ గుడి పైన చిన్న మూత ఉంది, ఆ మూత లోపల మౌనం వహించింది. మేము చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిండ్రు పెద్ద మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు పెద్ద మాను, ఆ మాను పైన చిన్న మండల పైన ఊకొని ఎవరికి దొరకకుండా కొట్టే ఏది అంటే కొట్టి కూడా ఆయన మౌనంలో చిన్న మండలంలో కూడా మౌనం చేసి తపస్సు చేసింది. ఈ మాటలు మేము విన్నాము. మేము కూడా కొన్ని చిత్రాలు కూడా చూసినాం. కానీ అటువంటి భక్తాదులు వచ్చి
రామదేవరాయము అమ్మ నివాసం చేసిందంటనని అనగా వారి భక్తాదులు శ్రీ అశోక్ గారు, ఈయన తేరపల్ల బసవరాజు గారు అమ్మ నివాసం చేసిందంట, ఆ గుడి సూచనలు అని మమ్మల్ని కోరుకొని వారికి సూచించడం. అయితే ఇక్కడ ఈ దేవుని కాడ ఇక్కడ పూజలు చేసుకున్న తర్వాత ఎటువంటి రోగాలు నొప్పులు మటుమాయం అయిపోతాయని ఇక్కడ దేవుని యొక్క ప్రజల యొక్క ఈ దేవుని కాడ విశ్వాసం, గట్టి విశ్వాసం. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ తపస్సు చేసిన లింగం కాబట్టి ఎటువంటి రోగాలు కూడా డాక్టర్లకు నయం కాని రోగాలు ఇక్కడ నయమవుతాయని మా యొక్క ప్రార్థన. కాలులో ఏమైనా కసరబట్టి అయిపోతాయని అట్లే గుండము మొత్తం అక్కడ అంతా ఇది ఎందుకు మొత్తం మంచిది కదా, భగవంతుడి ప్రపంచమే వెళ్ళిపోతుంది. ఇది ఎంత తిరిగి చేసిరన్నా? ఇది పెళ్లి కార్యక్రమం జరిగేలే, రామలయం ఉంది కదా, ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే శివాలయం ఉంది కదా, లేదు ఊకే కూడా తాళి బొట్టు తెచ్చి ఊకే కూడా కట్టి ఇస్తాడు ధర్మం. ఇక్కడ ఎన్నో జరిగినాయి.